హల్లెలూయా. హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్న తండ్రి నన్ను
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. నీ
సంగపతి గారు పాట పాడి వినిపిస్తానన్నారు. నందిరాజు గారు, సంగపతి గారు. నేను కూడా అసలు నేను ఆగుతలేదు ఇప్పుడు ఇవన్నీ ఉంటే నేను కూడా హల్లెలూయా హల్లెలూయా. దేవత దేవుడు మనల్ని 2020 సంవత్సరాంతా కాచిక అందుబట్టి వందనాలు. పాట పాడు. పుట్టాడు యేసయ్యారు, పాపాలన్నీ తొలగించాడు, ఈ ఆనంద ఆవేదనలో చిందులు వేయాలని మరి నేర్చుకున్నాయండి. తప్పులు వచ్చిన రావడం పాడేస్తాం. పుట్టాడు యేసయ్యారు, పాపాలు తొలగించారు, ఈ ఆనంద ఆవేదలో చిందులే వెయ్యాలిరో. పుట్టాడు యేసయ్యారు, పాపాలు తొలగించారు, ఈ ఆనంద ఆవేదలో చిందులే వెయ్యాలిరో. ఈ గొప్ప శుభవార్త లోకాన్ని చాటుదాం, మనమంతా ఏకమై శ్రీస్తుని కొనియాడుదాం. ఈ గొప్ప శుభవార్త లోకాన చాటుదాం, మనమంతా ఏకమై క్రీస్తుని కొనియాడుదాం. పుట్టాడు యేసయ్యారు, పాపాలు తొలగించారు, ఈ ఆనంద ఆవేదలో చిందులే వెయ్యాలిరో. హలో తప్పడు అందరం తప్పడు. పాపాలన్నీ తొలగించుటకు, బాధలన్నీ పోగొట్టుటకు, బాధలన్నీ తొలగించుటకు, కష్టాలన్నీ పోగొట్టుటకు నీకోసం వచ్చాడు రో, నా కోసం వచ్చాడు రో. అరే నీకోసం వచ్చాడు రో, నా కోసం వచ్చాడు రో. పుట్టాడు యేసయ్యారు, ఓ చెల్లిలా ఓరోరి తమ్ముడా అక్క అన్న అందరూ వినండి. ఓ చెల్లిలా ఓరోరి తమ్ముడా అక్క అన్న అందరూ వినండి. తన రక్తాన్ని కాచాడు రో, పాపాన్ని తొలగించారు, తన రక్తాన్ని కాచాడు రో, పాపాన్ని తొలగించారు. పుట్టాడు యేసయ్యారు, పాపాలు తొలగించారు, ఈ ఆనంద వేదలో చిందులే వెయ్యాలిరో. పుట్టాడు యేసయ్యారు, పాపాలు తొలగించారు, ఈ ఆనంద వేదలో చిందులే వెయ్యాలిరో. హల్లెలూయా హల్లెలూయా. చివరి పాట వాలంటీర్స్. మరి ఇంకా పాటలు ముగించబడతాయి. ఎవరికి కూడా పాటలకు ఆశించవలసిందని మీకు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమా నీ మీద
లేచి నిలబడదాము. ఎందుకనగా ప్రారంభం నుండి పాటల ద్వారా వాయిద్యాల ద్వారా దేవుని మహింపరిచి ఉన్నాము ఇంతవరకు. ఇప్పుడు లేచి ఆరాధన జరిగించుకున్న తదుపరి సాక్ష్యాలు, ముందుగా 3 పాఠముల తర్వాత సాక్ష్యాలు అయిన మీదట వాక్య పరిచర్య అని మీకు తెలియజేస్తున్నాను. పాడుకుందాము నాతో కూడా కలిసి. ఒకవేళ నా స్వరం అక్కడ నాగపోయినట్లయితే మీరు దానిని కవర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. పాడుకుందాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు
కీర్తన కోరాకు కుమారులు రచించిన కీర్తన 87. 87 దావీదు కీర్తన. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. చదవను, చూడండి. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. బహుబోలును ఐగుప్తు బబులోనును నాకు పరిచయని నేను తెలియజెప్పి ఉన్నాను. ఫిలిప్పీలు తూరు కుషులను చూడుము. వీరు అచ్చట జన్మించిరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య గాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు ఈ ఊటలన్నీ నీ యందే ఉన్నావని వారందరూ. దేవుడు చిన్న వాక్యము ఆశీర్వదించును గాక. దేవుని నామ స్తోత్రంలో కూర్చుందాం మనం అందరమును. మరి 3 పాఠములు ఉన్నాయి ప్రథమగాను, తదుపరి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ దినం మరి నా ఒళ్ళంతా తొందరగా ఉన్నది, అందుకే ఆరాధన పాఠం కుమారులు వెంకట్రావు గారికి అప్పగించి ఉన్నాను. దయచేసి 3 పాఠములు చదివే బిడ్డలు త్వరగా వచ్చిన